హాయ్ అండి, నేను మీ భవానీని. ఏ టు జెడ్ టైలరింగ్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం చిన్న పాపకు ఫ్రాక్ కుట్టుకుందామండి. 5 నెలలు 6 నెలల బేబీకి. ఇప్పుడు ఇది అంబ్రెల్లా కటింగ్ అనమాట. అంబ్రెల్లా కూడా జాయింట్ లేని అంబ్రెల్లా. మనం ఇప్పుడు దీన్ని డబల్ ఫోల్డ్ వేసామండి. దీన్ని ఇలా వేసుకుందాం. ఇప్పుడు ఇది 4 మడతలండి మనకి. మనం ఇది 5 అంగుళాలు తీసుకుందామండి. నడుము వచ్చేటప్పటికి 5 అంగుళాలు. ఇప్పుడు నేను ఇక్కడ ఈ లెంత్ 3 అంగుళాలు తీసుకుంటున్నానండి. అలాగే ఈ లెంత్ కూడా 3 అంగుళాలు తీసుకోవాలి. మనం ఇక్కడి నుంచి ఇక్కడికి 5 అంగుళాలు వచ్చేటట్టు చూసుకోండి. అండి ఇది 5 అంగుళాలు. ఇది 10.5 ఉందండి. మనం చుట్టుకొలత కూడా 10.5 తీసుకుందాం. ఇది చుట్టుకొలత అండి. ఇప్పుడు నేను నడుము కట్ చేస్తున్నాను. ఇది నడుము భాగం అండి. ఇది కింద. చూడండి, ఇది అంబ్రెల్లా ఫ్రాక్ అనమాట. 5-6 నెలల పిల్లకి సరిపోయిందండి. ఇది కుట్టే విధానం బాడీతో సహా కుట్టేటప్పుడు చూపిస్తాను. 5 అంగుళాలు బాడీ కట్ చేసుకుందామండి. ఇది లెంత్. ఇది కట్ చేసుకుందాం. ఇది 2.5 పెట్టుకుందామండి షోల్డర్. ఇది బాడీ అండి. ఇది బెల్ట్ ఫ్రాక్. ఛాతీ లూజ్ వచ్చేట 5 అంగుళాలండి ఖర్చుకి. పోతే ఇది మనం కొంచెం కరువు తీసుకోవాలండి. ఇక్కడ హ్యాండ్స్ వస్తే చంక. ఇది చంక అనమాట. ఇక్కడ మనకి బెల్ట్ ఫ్రాక్. ఇది బెల్ట్ ఫ్రాక్కి హ్యాండ్స్ వస్తాయి. ఇదండి. ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. ఇది బాడీ కటింగ్ అండి. ఇప్పుడు మనం మంచి క్లాత్ తీసుకుందాం. ఇది రూబీ క్లాత్ లోపలిది. ఇప్పుడు మనం దీనికి క్లాత్ తీసుకుందాం. మంచి క్లాత్. ఇది లోపలండి. ఇది బయట మంచి క్లాత్. ఇది బాడీ కట్ చేసుకున్నాం. ఇప్పుడు కుట్టుకుందాం. జాయింట్ చేసుకున్నామండి. ఇది బాడీ దగ్గర ఈ స్టిచ్ చేసుకొని దీన్ని తిరగలు వేసుకొని కుట్టుకోవాలి.
4 అంగుళాల క్లాత్, 6 అంగుళాలు పొడవండి. మనకి ఇది బెల్ట్కి ఉపయోగపడుతుంది. ఇలా కదలకుండా ఉండేటట్టు జాయింట్ వేసుకుందాం. ఇవి హ్యాండ్స్ అండి. 3 అంగుళాలు పొడవు పెట్టుకుందాం. చేతులు ఎప్పుడైనా కుట్టేటప్పుడు చిన్న ఎడ్జికి ఉండేటట్టే చూసుకోండి. హ్యాండ్స్ ఇక్కడ చంక కరెక్ట్గా దానిలో చంకలోకి వెళ్ళేటట్టు, ఎడ్జ్లో ఏం లేకుండా ఉండేటట్టు చూసుకోండి. మీకు కుట్టేటప్పుడు చూపిస్తాను నేను ఇది. ఈ మడత ఉన్న వైపు మెడవైపు ఉండాలండి. ఈ కుట్టు వేసుకున్నాం కదా మనం కదలకుండా ఉండటం కోసం, అది చంకలోకి ఉండాలి. ఇలా వేసుకోవాలండి జాయింట్. చూసుకోండి కరెక్ట్గా చంక దగ్గర ఈ జాయింట్ పెడుతున్నాను. ఇది కూడా అంతే ఉండాలి. చంక దగ్గర జాయింట్ ఉండాలి. కుట్టేటప్పుడు చూపిస్తా. జాయింట్ వేసుకున్నానండి. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్, ఇది ఉక్సులు గజాల పట్టీలు. అయితే ఇప్పుడు మనం హ్యాండ్స్ వేసుకుందాం. ఈ చంక వైపుకి హ్యాండ్స్ వేసుకుందాం. హ్యాండ్స్ వేసుకున్నానండి. ఇప్పుడు మనం సైడ్ జాయింట్ చేసుకుందాం. డాట్స్ వేసుకుందాం అండి. 4 ఫ్రంట్ బ్యాక్. కింద స్కర్ట్ లైనింగ్ జాయింట్ వేసుకున్నానండి. కింద జిగ్జాగ్ పని లేకుండా నేను లేస్ వేసేసుకున్నాను. ఇప్పుడు బాడీ యాడ్ చేద్దాం. బాడీ జాయింట్ చేస్తా అండి. సిక్స్ మంత్స్ బేబీకి ఫ్రాక్ రెడీ అండి. మీరు ఎవరైనా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే